టెంపుల్లో ఉండే దేవత నడిచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు నువ్వు. నాకు తెలిసి ఫాలో అవుతున్నా నేను. అందంతో పాటు అట్లనే బాయ్ ఫ్రెండ్ కూడా త్వరగా ఇచ్చేస్తావు. మేమేమైపోవాలి చెప్పు. నన్ను పెళ్లి చేసుకో. ఐ మీన్ నీ కళ్ళు, నీ స్కిన్ టోన్, నీ లిప్స్ గానీ మొత్తం చాక్లెట్ భలే ఉంది. ఎంత క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ ని ఫస్ట్ టైం చూస్తున్నా. అక్క నిజంగా చూసా పక్క దగ్గర రండి ఒకసారి. బాగున్నావు అక్క? ఎలా అడుగుతా అంటే మాటలతో అడుగుతున్నా. నిజంగానే నచ్చిన మేఘ నాకు. నువ్వు నవ్వుతుండు నా పక్కన ఉండి నేను బతికేస్తా హ్యాపీగా. సరే నేను నవ్వుతూ వీడియో పెడతాను, అది చూస్తూ ఇగో అలా చూపించే ఇది ఇలా అయిపోతున్నా నేను. నిజంగా చాలా బాగున్నా తెలుసా నీ కళ్ళు. అరే నిజంగానే అమ్మితో మాకి పాలు భాషి. అరే పాలు భాషి. లాస్ట్ లో ప్రాబ్లం వచ్చిన తర్వాత నువ్వు నవ్వుతావు చూడు అని, ఆ నవ్వుకి అన్ని మాయమైపోతుంది. పేరేంటి? మేఘా. ఓకే, మేఘన్ అని చెప్పలేదు. మై నేమ్ ఇస్ మేఘన్. బేసిక్గా నువ్వు ఎప్పుడు ఇలానే వస్తావా? అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇంత క్యూట్గా? మరి హార్డ్గా వెళ్తావా? వెళ్ళలేదు, నువ్వు క్యూట్గానే బాగున్నావు తెలుసా. టెంపుల్లో ఉండే దేవత నడిచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు నువ్వు. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? దేవుడా, అమ్మాయిలు ఇప్పుడు దాకా హైదరాబాద్ లో అందమైన అమ్మాయిలు ఉన్నారు అనుకున్నా. నర్సీపట్నంలో కూడా ఉన్నారా? నేను బేసిక్గా ఏంటంటే చాలా తక్కువగా ఫాలో అవుతా ఎవరినైనా. నేను చూడగానే ఫస్ట్ టైం నేను వెంటనే ఫాలో అవ్వాలనుకున్నా. అంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నావు కదా, మంచిగా అనిపిస్తున్నావు. మంచిగా అనిపిస్తే ఫాలో చేస్తారా? ఇప్పుడు ఎవరైనా ఎందుకు ఫాలో అవుతారు? మనకు నచ్చితేనే కదా ఫాలో అవుతారు. అందుకే ఫాలో అయినా. అంటే ఇక ఫాలో అయ్యి ఇక్కడ నుంచి మీ ఇంటి దాకా ఫాలో అవుతా. ఒక అమ్మాయి కోసం ఎందుకు ఫాలో అవుతాడు చెప్పు? నాకు తెలుసు, నాకు తెలిసి ఫాలో అవుతున్నా నేను. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? దేవుడా, నువ్వు చేసే పని ఏందో తెలుసా? అంటే అమ్మాయిలకి అందం ఇస్తావు, అందంతో పాటు అట్లనే బాయ్ ఫ్రెండ్ కూడా త్వరగా ఇచ్చేస్తావు. మేమేమైపోవాలి చెప్పు. సీరియస్గా నేను ఏదో మస్తు ట్రై చేద్దామని వచ్చినా తెలుసా. మేఘానా? అంటే బేసిక్గా ఏంటంటే మేఘాల నుంచి వర్షాలు ఇస్తాయని, నాకు మాత్రం డైరెక్ట్ మేఘమే వచ్చింది నా దగ్గరికి. నువ్వు వచ్చినావు కదా. సీరియస్లీ చాలా చాలా బాగున్నావు మేఘ. నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నిజంగా ఉన్నాడు. ఇంత గట్టిగా చెప్పక నేను హట్ అయితే అవుతూ లేడని చెప్పరాదు. ఎందుకు అబద్ధం చెప్పడు? ఉన్నాడా? ఏ పుణ్యం చేసిండో అంత అందమైన అమ్మాయి వచ్చింది వాళ్ళ లైఫ్లోకి. కాదు, బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేవా? చేసుకోవచ్చు కదా. ఏంది ఎట్లా ఉంటావు నువ్వు బాయ్ ఫ్రెండ్తో? నన్ను పెళ్లి చేసుకో. నీకు చాక్లెట్ అంటే ఇష్టమా? ఇష్టం కదా. సో బేసిక్ ఏంటంటే నాకు చాక్లెట్ అంటే బాగా ఇష్టం. ఐ మీన్ నీ కళ్ళు, నీ స్కిన్ టోన్, నీ లిప్స్ కానీ మొత్తం చాక్లెట్ భలే ఉంది. యాడ్స్లో చూపిస్తారు కదా చాక్లెట్ని ఇలా తింటారని. సో అలా తినాలి అని అనిపించేంత నువ్వు. కన్నా లైఫ్లోకి వస్తే ఇప్పుడు ఉదయించే సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తే
నువ్వు నా జీవితంలో వచ్చి నా జీవితానికి వెలిగావా? అరే నిజంగా చెప్తున్నా. ఎవరైనా బేసిక్గా ఎవరైనా నచ్చితే అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళతో 7 అడుగులు నడుస్తారు కదా, ఆ 7 అడుగులు అంటే సుఖంగా ఉండాలని నడుస్తారు కదా. సో నీతో నాకు ఆ కష్టాలైనా ఏదైనా కానీ నీతో నడవడానికి రెడీగా ఉన్నా నేను. మా ఇంట్లో మాట్లాడేది నిజంగానే మాట్లాడతా. ఇప్పుడు నెంబర్ ఇవ్వు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మరి ఇంట్లో మాట్లాడని ఎందుకన్నావు? అంటే నువ్వైనా వినట్లేదు కదా, సో అందుకు చెప్తున్నా. అరే ఎట్లా అంటావు? నువ్వు నిజంగా చాలా నచ్చేసినావు తెలుసా. నేను చాలా మంది అమ్మాయిలతో సరదాగా వీడియోలో అలా చేస్తుండే. నేను చాలా బ్యూటిఫుల్ అమ్మాయిని కూడా చూసిన, కానీ నీ ఎంత క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ని ఫస్ట్ టైం చూస్తున్నా. దిష్టి తాగుతుంది, అదేంటి కాళ్ళకేదో వేసుకుంటారు కదా, వేసుకో. ఓకే. అంటే నేను ఒక లిరిక్స్ ఏదో విన్నా, ఇంతందం అంటే భూమి నుండి భూలోకానికి వచ్చిందని దారి తప్పేదో అని లిరిక్స్ విన్నా. అది వచ్చింది అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఫస్ట్ నేను చూశాక నాకు అర్థమైంది, అరే ఇలానే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ అంటే వదిలేయి, నాకు ఏం కాదు. అలా ఎలా వదిలేస్తాను? నువ్వు నాకు ముందే పరిచయం అయితే అసలు వదిలేటోని కాదు తెలుసా. నువ్వు నాకు ముందే పరిచయం అవ్వాల్సింది. నాకు కూడా నువ్వు ముందే పరిచయం అయితే నిన్నే యాక్సెప్ట్ చేసేదాన్ని నేను. సో మరి బేసిక్గా దేవత అన్నయ్య, ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాము, భక్తులు ఎంతమైనా ఉండొచ్చు, దేవత వరం అయితే ఇవ్వాలి కదా. ఇవ్వాలా లేదా? ఇవ్వు కదా నాకు. అక్కో మేమిద్దరం బాగున్నామా అక్క? నిజం చెప్పక్క, బాగున్నామా? అరే నిజంగా బాగున్నాం. అరే ఏం కాదు అక్క, నిజంగా చూసి చెప్పక్క, దగ్గర రండి ఒకసారి. బాగున్నావు అక్క? అక్క కళ్ళు చూస్తే నోట్ల నుంచి మాటలే బయటకు వస్తలేవు. ఆ కళ్ళెట్లా లేకపోతే బుల్లెట్లా అలా గుచ్చుకుంటున్నాయి నా గుండెకి. చూడు అమ్మ బాబోయ్ అక్క, నువ్వు లోపల వెళ్ళిపోక, కాలిపోతారు ఈ చూపుకే. అన్న ఓకేనా అన్న, బాగున్నావా? నిజం చెప్పన్నా? థ్యాంక్ యూ అన్న. మాకు నిజంగానే పెళ్ళి అయింది అనుకోనా, నిన్ను పక్క పిలుస్తా పెళ్ళికి. పెళ్ళి పెద్ద అక్క వదిన అందరిని తీసుకొని వచ్చేసాయి. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నా. ఎవరి పెళ్లి? మన పెళ్లి. అదెలా మాట్లాడుతా? నేను చెప్పకుండా మన పెళ్ళిని ఎలా డిసైడ్ చేస్తావు నువ్వు? ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా. ప్రేమిస్తున్నావు, నేను ప్రేమించట్లేదు. అలా ఎలా అడుగుతావు? ఎలా అడుగుతా అంటే మాటలతో అడుగుతున్నా. నిజంగానే నచ్చిన లేక నాకు. ఇలా నవ్వితే బతికే వచ్చారని అంటారు కదా, ఎప్పుడైనా విన్నావు మాట? వినలేదా? నువ్వు నవ్వుతుండు నా పక్కన ఉండి, నేను బతికేస్తా హ్యాపీగా. సరే నేను నవ్వుతూ వీడియో పెడతాను, అది చూస్తూ. 16 నాలా తెలుగు అమ్మాయి అని. అమ్మాయి ఎలా ఉంటుందో అనుకున్నా, ఇప్పుడు నేను చూపిస్తే సరిపోతుంది. ప్రతిసారి ఎవరు అడిగినా కూడా నేను చూపించాలి. ఇగో అలా చూపించే, ఇది ఇలా అయిపోతున్నా నేను. నిజంగా చాలా బాగున్నా తెలుసా, నీ కళ్ళు, ఆ మచ్చ. అరే నువ్వు థ్యాంక్ యూ. ఎవరు అంటే నువ్వు అన్నిసార్లు బాగున్నావు అంటున్నావు కదా, సో నేను కూడా థ్యాంక్ యూ. కాదు, నువ్వు థ్యాంక్ యూ అంటుంటే ఐ లవ్ యూ అనిపిస్తుంది నాకు. అంటే హగ్ చేసుకుని ఎలాంటి నచ్చవు. అరే మా ఫ్యామిలీలో ఇవన్నీ ప్రామిస్, ఇవన్నీ ఇష్టం ఉండదు మా ఫ్యామిలీలో. మా ఫ్యామిలీలో ఇవన్నీ పట్టించుకోరు. అమ్ము మాది ముందే డీసెంట్ ఫ్యామిలీ. అంటే మా ఫ్యామిలీ అలా కాదు, అంటే కోపంలో ఇలా హగ్ చేసుకొని కొట్టినా. అసలు ఏమనుకుంటున్నావు అసలు నా గురించి? ఐ లవ్ యూ. ఏం తెలుసు లవ్ యూ చెప్తాను? ఏం తెలుసు అంటే 24 క్యారెట్స్, 50,000 60,000 ఉంది తులం. అంటే బంగారం రేట్ అంతే ఉంది కదా. ఎవరైనా బంగారం ఉంటే వదులుకుంటారా? ఎంతమంది కన్నేసినా కూడా బంగారం నాకే దక్కాలనుకుంటారు. అలా నేను దక్కాలనుకుంటున్నా. నిజంగానే ఎందుకు దక్కవు? ఎందుకు దక్కుతుంది అంటే నేను బంగారాన్ని ఇష్టపడుతున్నా కాబట్టి. ఆ బంగారం నిన్ను ఇష్టపడట్లేదు కదా. అంటే బంగారం మనం ఇష్టపడాలని ఏం లేదు కదా, మనం ఇష్టపడితే చాలు కదా. అరే నిజంగా చెప్తున్నానా? ఇప్పుడు ఏంటన్నా మనము ఒక దేవుడు ప్రత్యక్షమై, అంటే నేను ఎక్కువ శివాన్ని నమ్ముతా. ఓం నమ శివాయ. నేను కూడా. అవునా? చూసావా?
థ్యాంక్ యూ సో మచ్ శివ. నువ్వు నా పార్వతి. శివయ్య నేను శివయ్య. అరే చాలా మంది వాళ్ళగా అలా ఏముండరు. నేను ఇప్పుడు దాకా ఎవరు నాకు ఇలా పరిచయం అవ్వలేదు తెలుసా. శివయ్య థ్యాంక్ యూ శివయ్య. నా పేరు శంకర్, పార్వతి. ఓకే శంకర్ పార్వతి. అసలు పార్వతి పార్వతి నా పేరు పార్వతి కాదు. నేను చెప్తున్నా పార్వతి అని పిలుస్తా. అరే నిజంగానే పార్వతి అని పిలుస్తా. ఎవరైనా చూస్తే మనకు నచ్చితే ఐ లవ్ యూ అని చెప్తాం కదా బేసిక్గా. అంటే నచ్చితే లవ్ చేయాలరా వీడిని అని అనుకుంటాం కదా. లేదంటే అమ్మాయినైనా కానీ చూడగానే లవ్ యూ చెప్పాలనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను చూడగానే నీతో 7 అడుగులు నడవాలని ఉంది నాకు. అరే నిజంగానే నడవాలని ఉంది. అది ఎంత కష్టమైనా సరే నీతో నిజంగా నడుస్తా. అరే నిజంగానే అమ్మితో మాకు పాలు భాషి. అరే పాలు భాషి. నాకు నిజంగా లవ్ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేకుండే, కానీ నీ కళ్ళతో మ్యాజిక్ చేసినావు చూడు, ఆ మ్యాజిక్కే పడిపోయాను నేను. సీరియస్గా చెప్తున్నా. అంటే నేను నా ఫ్రెండ్స్ అందరు చెప్తారు, అరే లవ్ మ్యారేజ్ చేసుకుంటే తర్వాత చాలా ఇబ్బంది వస్తారా, అవన్నీ ఫేస్ చేయలేమని అన్నారు. నీలాంటి అమ్మాయి ఉంది అనుకో. ఇప్పుడు నిన్నెవరు లవ్ చేస్తున్నారు? అది కాదు, నేను ఒకవేళ లవ్ చేసి సెట్ అయితే నీలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా ఈజీగా ఫేస్ చేయొచ్చు. లాస్ట్లో ప్రాబ్లం వచ్చిన తర్వాత నువ్వు నవ్వుతావు చూడు, అని ఆ నవ్వుకే అన్ని మాయమైపోతుంది. అమ్మతో చెప్తున్నా, నేను 10th పాస్ అవ్వడానికి చాలా కష్టపడ్డా. సో సీరియస్లీ నేను లవ్ చేసి నేను పడేయడానికి ఎన్ని ఎగ్జామ్స్ అయినా రాయడానికి నేను రెడీగా ఉన్నా. ఇన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినా యాక్సెప్ట్ చేసే రైట్స్ నాకు లేవు. ఎందుకు లేవు? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయినా పర్లేదు కదా, ఇంకో 2 పూజలు చేపిస్తాను నేను అమ్మవారికి. వాడి బాయ్ ఫ్రెండ్ ఎట్టుకోవాలి, ఇద్దరు బ్రేకప్ అవ్వాలని. నేను కూడా పూజ చేస్తాను. ఏం చేస్తావు? నీకు పడకూడదని. నువ్వు పడితే దెబ్బలు తలితే నేనే ఎత్తుకుంటా బంగారం. మెగా ఆ చూపుకి అసలు నీ నుంచి కళ్ళు అటు ఇటు తిప్పుకోలేకపోతుంది తెలుసా. ఎవరైనా అన్నారా అని చూపు చాలా పవర్ఫుల్ అని? నాకెవరు చెప్పలేదా? బేసిక్గా మీ నాన్న బిజినెస్ మ్యాన్ కాదు, ఏదో గ్యాంగ్స్టర్ లేదా అలా ఉండాల్సింది. అందుకే ఆ చూపులతో ఇలా మత్తెక్కిస్తున్నాను. మత్తెక్కిచ్చే కళ్ళు, ఆ ముక్కు అయితే మామూలుగా లేదు, ఆ పెదవులు, ఆ స్మైల్ వేరే లెవెల్ అబ్బా. ఎవరు వదులుకుంటారు? నాకు ముందే ఎవరైనా నచ్చితే నేను హార్ట్ఫుల్గా చెప్పేస్తా, నువ్వు నన్ను చాలా హర్ట్ చేస్తున్నావు తెలుసా. నేను హర్ట్ అయితే మస్తు ఫీల్ అయితే ఏడుస్తే ఏమవుతుందో తెలుసా. నిజంగా నీ పాపం తల్లి తెలుసా. ఖచ్చితంగా నీ పిల్లే సేమ్ నాలాంటి పిల్లలే పుడతారు. పిల్లే మొగుడిని నేనే ఉంటా కదా. పక్కన ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? చెప్తా. ఇగో పార్వతి పరమేశ్వరు ఎలా ఉంటుందో అలా ఉంటావు, ఇద్దరు పక్కన ఉంటాయి. అరే నిజంగానే ఎలా ఉంటావు? ఒకసారి కావాలంటే ఒక ఫోటో తీసుకొని చూద్దాం. అరే ఇంకా ట్రై చేద్దాం. ఎందుకు వద్దు? ఒక్క ఫోటో తీసుకుందాం. దగ్గర అరే రెడీగా ఉన్నావు ఎందుకు మళ్ళా నువ్వు ఇలా? ఇంకా అదా ఒకసారి. అరే చూడు, నా కళ్ళతోనే నీ అందాన్ని దాచుకోలేకపోతున్నా, అలాంటిది నా కెమెరా ఎట్లా పట్టుకుంటుంది నీ అందాన్ని. సీరియస్గా చెప్తున్నా, ఐ లవ్ యూ. నిజంగానే ఐ లవ్. నీ కాలు మొక్కమన్నా మొక్కుతా, నిజంగానే ఐ లవ్ యూ.